నేను మొన్న తెలుగు మహాసభలకు ఢిల్లీ వెళ్ళాను సార్. ఢిల్లీ వెళ్తే మన రామ్దేవ్ బాబా వచ్చి మన తెలుగు వాళ్ళకు ఎక్సర్సైజ్ నేర్పిస్తున్నాడు. నేను అన్న ఏం సార్ మీరు అంత పెద్దోళ్ళు, ఈ ఎక్సర్సైజ్ మేము మా తెలుగు వాళ్ళం ఎప్పుడో చేసాము సార్, ఇది ఇప్పుడు నువ్వు నాకు మాకు నేర్పిస్తాను సార్ అన్న. అయితే ఆ కాస్ట్లీ ఎక్సర్సైజ్ ఒకసారి మన వాళ్ళకి నేర్పిద్దాం సార్, మన ఆర్టిస్టులకి అందరికి కూడా. నేర్చుకుందామా ఒకసారి? నేర్చుకుందామా సార్? అందరు పాపం టిఫిన్ చేశారు కదా, సమోసా మన అలా చెప్పొచ్చుగా. దయచేసి మీ కుడి చేతి పైకెత్తాలి, అందరు కుడి చేతి పైకెత్తాలి. చిన్న పిల్లవన్నా నువ్వు ఎత్తానంటే ఎత్తవాకు, మొత్తం ఎత్తు. కుడి చేతి పైకెత్తారు కదా, ఇప్పుడు మీ ఎడమ చేతి కూడా పైకెత్తాలి, అంటే 2 చేతులు పైకెత్తాలి. ఇంకా నేనేమో అలాగా రాలేదు సార్. 2 చేతులు ఎత్తండి. నేను 1 అంటే కొట్టాలి, నన్ను కాదు. క్లాప్స్ 1. ఏం కొడుతున్నారు సార్, ఇవి కూడా చెప్పట్లా సార్. ఇప్పుడు వాకాడు అప్పారావు సార్ కొడుతున్నారండి, మీకు కొట్టడం ఏమైందండి? 1 2 3 4. చూసారా, మీకు చప్పట్లు ఎలా కొట్టాలో నేర్పించారు. దీనివల్ల 2 ఉపయోగాలు ఉన్నాయి. ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు ఇలానే కొట్టినట్లయితే మీ ఇంట్లో ఉన్న దొంగలన్నీ చచ్చిపోతాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే జస్ట్ సరదాగా మన సినిమా కార్యక్రమం మిమ్మల్ని ఏదో నవ్వించడానికి. అందుకని మన అంతిమ తీర్పు కూడా ఎప్పుడు హ్యాపీగా సక్సెస్గా నవ్వుతూ సినిమా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ చాలా గురుగారు. సో ఈ సినిమాలో ఇంకా ఎవరెవరు పిలుతామంటావు అందరినీ? ఇంకా ప్రెస్ మీట్ స్టార్ట్ కాలేదు. అన్నగారు అన్నగారు అది చూసుకుంటాడు. అది థ్యాంక్ యూ. నిజంగా చాలా సంతోషంగా ఉంది సార్. వాకాడ అప్పారావు సార్ను ఒక్కసారి వాళ్ళ ఫ్లాట్లో వినాయకుని చవితి ప్రోగ్రాంలో కలిశాను, మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నా. ఇక మా గురువుగారు రామకృష్ణ గౌడ్ సార్ కానీ, సాయి వెంకట సార్ కానీ ఆ రెగ్యులర్ కలుస్తూ ఉంటాము. సో మా సాయి వెంకట సార్ది కూడా జయహో రామానుజ అనే సినిమాలో నేను కూడా ఒక మంచి క్యారెక్టర్ చేశా. ఆ సినిమా మంచిగా ఆడి పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఆ సినిమాని ఆస్వాదించవలసిందిగా కోరుకుంటున్నా. అంతే కదా సార్. ఇప్పుడు మీరు కానీ సాయి వెంకట సార్ కానీ పాపం సినిమాలు చేస్తూనే ఉంటారు, ఎంతోమందికి హెల్ప్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు బాగుంటేనే మేము బాగుంటాం నిజంగా. సో మీరు బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. నాకు ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చిన మా గురువు గారికి థ్యాంక్ యూ తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటా. ఇంకెవరన్నా ఆనంద్ భారతి గారు కానీ, మళ్ళీ మేడం మీ పేరేం పేరు మేడం? అరవింద. మీరు కూడా చాలా బాగున్నారండి. పోయేటప్పుడు నెంబర్ ఇచ్చుకోండి, ఎందుకైనా మంచి. థ్యాంక్ యూ సార్.